నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో వరద సహాయక చర్యలు పర్యవేక్షించిన ప్రతిపాటి జగన్ తలకిందులుగా తపస్సు చేసిన అబద్దాల్ని నిజం చేయలేడని వ్యాఖ్య. చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు స్పాట్ డెడ్. వాడవాడలా వినాయక చవితి ఉత్సవాలు, పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. వైభవంగా ఉపాధ్యాయ మండలి 34వ వార్షికోత్సవ వేడుకలు, పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం. విజయవాడ వరదలకు కారణాలు, ముంపు బాధితులకు అందుతున్న సాయంపై వైకాపా అధ్యక్షుడు జగన్ తలకిందులుగా తపస్సు చేసినా అబద్దాల్ని నిజం చెయ్యలేరన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఇవాళ ముఖ్యమంత్రి సహా రాష్ట్రం మొత్తం తమ ఇంట్లోనే ఆపద వచ్చినట్లుగా ఆందోళనకు గురై విజయవాడ ప్రజలకు చేస్తూ ఉంటే జగన్ మాత్రం మానవత్వం మరిచి కుటిల రాజకీయాలు చేస్తున్నాడన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 45వ డివిజన్ లో వరద సహాయ చర్యలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పలు ప్రాంతాల్లో వరద తగ్గడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశామన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి స్థానిక సితారా కూడలి, జోజినగర్, కబేళా సెంటర్ తదితర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అందించాల్సిన సాయం అవసరాలపై సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్లు, కూరగాయలు, బియ్యం, నిత్యవసర సరుకులు, వైద్య సేవలు సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు. ముంపు బాధితులతో నేరుగా మాట్లాడి అందుతున్న సాయం, దానిపై వారి సంతృప్త స్థాయిని కూడా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. అనారోగ్య బాధితులకు వైద్య సేవలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, సున్నం పిచికారీ చేపట్టినట్టు కూడా తెలిపారు ప్రత్తిపాటి. 45వ డివిజన్ లో పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడికి అక్కడ అందుతున్న సహాయ చర్యలు వివరించారు. బాధితులకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ సజావుగా సాగాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. వరద మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యులైన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ముంపులో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి. సీఎం చంద్రబాబు వరద వచ్చిన నాటి నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, 7-10 వయసులోనూ యువకుల్లా ఆయన చూపిస్తున్న వేగమే తమందరికీ స్ఫూర్తినిస్తోందన్నారు. ఒక రకంగా 10 మందికి మంచి చేయాలనే సంకల్పంతో పాటు చంద్రబాబు ప్రేరణతోనే నాయకులంతా ప్రజలకు అండగా నిలుస్తున్నారని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొంటూ మేమున్నామనే భరోసా ప్రజలకు కల్పిస్తున్నారని తెలిపారు. విజయవాడ ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పకుండా న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. చిలకలూరిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 8 స్కాన్ అండ్ స్కిన్ సెంటర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ప్రారంభించారు. నరసరావుపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద్ బాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో రెడ్ల బజార్లో కిల్లర్ బాయ్స్ ఆధ్వర్యంలో భారీ గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిల్లర్ బాయ్స్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి పూజ అందుకునే గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని కోరుకున్నట్టు తెలిపారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర మండపంలో నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నాయకులు తోట సత్యం దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తెలిపిన వివరాల మేరకు చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామానికి చెందిన ఉప్పలపాటి నాగూర్ పట్టణానికి వస్తూ మదర్ తెరిసా కాలనీ నుంచి 52 ఎకరాల వైపు వెళ్లే సిమెంట్ రోడ్డు సమీపంలో సిమెంట్ పోల్ ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఉప్పలపాటి నాగూర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ప్రయాణిస్తున్న మరో యువకుడు కాలు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉప్పలపాటి నాగూర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి గత సంవత్సరం క్రితం వివాహమైంది. సెలవులకొచ్చి ఇంటి వద్ద వర్క్ ఫ్రం హోం చేసుకుంటూ ఉండగా సోమవారం తిరిగి బెంగళూరు వెళ్తారని కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇంతలో శనివారం సాయంత్రం చిలకలూరిపేట పట్టణానికి రాబోతూ ఈ ప్రమాదం జరిగింది. నాగూరు మృతితో పోతవరం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పట్టణంలోని 6వ వార్డు ఎన్టీఆర్ కాలనీ 141వ బూత్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. సభ్యత్వాన్ని ఆ పార్టీ ఓబీసీ జిల్లా కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం గురుస్వామితో పాటు పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మొగులూరి శివ, రామాంజనేయులు, ఆల నాగమల్లి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పెన్షనర్స్ హాల్లో ఆదివారం అభ్యుదయ ఉపాధ్యాయ మండలి 34వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు మండలి అధ్యక్షులు తంగళ్ల సుధాకర్, హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. అలాగే ప్రముఖ సమాజ సేవకులు చుక్క విన్సెంట్ పాల్ ను సత్కరించారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనం, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోటి సుబ్బారావు, ఉపాధ్యక్షులు కనమూరి జాష్వా, లంక ఆదినారాయణ రెడ్డి, బొప్పూడి వెంకటేశ్వర్లు, సుగంధరావు, అబ్బరాజు, తిమ్మరుసు, ఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆయన 10th క్లాస్ అయిపోగానే పిల్లల్ని చేసి ఆయన చివరికి రిటైర్ అయినప్పుడు డ్రా చేసింది 160 రూపాయలు అయింది కోసం ఎయిర్పోర్ట్ లో. నేషనల్ సేవా రత్న అవార్డ్ ఫర్ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ హర్యానా డాక్టరేట్ బెస్ట్ సోషల్ వర్కర్ కింద ఇచ్చారు. అదేవిధంగా 11 స్థానిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆదివారం జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వైఎంసీఏ స్థానిక అధ్యక్షులు కెఎం రామ్మోహన్ రావు పాల్గొని అక్షరాస్యత ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. దేశ అభివృద్ధికి అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే నిరక్షరాస్యత రూపు మాపటానికి అందరూ కంకణం కట్టుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ దాసరి చిట్టిబాబు, గౌడ్స్ ఉపాధ్యక్షులు గేర యాకోబు, జేవీవి జిల్లా అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు, హాస్టల్ వార్డెన్ అంకమ్మరాజు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎర్లపాడు మండలం నిద్రపాడు గ్రామంలో దశాబ్దన్నర కాలంగా వినాయక చతుర్థి మహోత్సవాలను గ్రామస్తులు సమిష్టిగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం 15వ వార్షికోత్సవం సందర్భంగా యువత పర్యావరణానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా విజయవాడకు వెళ్లి కేవలం మట్టితో తయారైన 6 అడుగుల లంబోదరుని 26,000 చెల్లించి గ్రామానికి సగర్వంగా తీసుకొచ్చారు. గ్రామంలోని బొడ్రాయ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చవితి పంతెరలో దింతనపాడు గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని కూర్చోబెట్టారు. కేవలం భక్తి ముక్తితో పాటు కాలుష్య విముక్తిని కూడా చేపట్టడం నేటి యువత బాధ్యత అని కమిటీ సభ్యులు వివరిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఎలాంటి కాలుష్యం లేకుండా తమ వంతు కృషి చేయాలని, వాటిని భావితరాలకు స్వచ్ఛందంగా అందించాల్సిన బాధ్యత తమదేనని తెలిపారు. మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సమీప గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులను అభినందిస్తున్నారన్నారు. స్వామివారికి పూజలు ఇచ్చే కార్యక్రమాల్లో యువత పర్యవేక్షిస్తూ ఉండగా భక్తులకు భోజనాలు తదితర పనులను గ్రామ పెద్దలు నిర్వహిస్తున్నారు. ఈ మట్టి వినాయక విగ్రహాన్ని సోమవారం గ్రామంలోని ఊరి చెరువులో నిమజ్జనం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో వాయువ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి,
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్తారని, రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి నర్సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.